వెల్కమ్ టు ర్యాండమ్ ఫుడ్స్. రవ్వ కజ్జికాయలకి బొంబాయి రవ్వ 1 కప్పు, తెల్ల నువ్వులు 1/2 కప్పు, జీడిపప్పు రుచికి తగ్గట్టుగా మన ఇష్టం, కొబ్బరి 1/2 కప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, పంచదార 1/2 కప్పు. కొబ్బరి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ. నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. ఉప్పు ఎర్రగా వేగిన ఇప్పుడు రవ్వ పోసుకుందాం. రవ్వ వేగింది, దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. ఇవి వేసినప్పుడు మామూలుగా ఉంటాయి, వేగిన తర్వాత ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బినప్పుడు వేగినట్టే. ఇంకా బొంబాయి రవ్వ అయితే కొంచెం మంచి వాసన వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవటమే. ప్లేట్లోకి తీసుకుందాం. జీడిపప్పు కలిపిన రవ్వలో పంచదార, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి వేసి కలుపుకుందాం. బాగా కలపాలి. రవ్వ కజ్జికాయల్లోకి లోపల పిండి రెడీ. దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని, కాగబెట్టిన నూనె వేసుకొని పిండి కలుపుకోవాలి. వెంబడే చేయి పెట్టవాకండి, చేయి కాలుతుంది. పిండిలా పోసేసి నిదానంగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ముందు ఆయిల్ కలిసేటట్టు కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిసక్కుండా ఇట్లా నేళ్లతో కలుపుతూ ఉంటే పిండి గొల్లొస్తుంది. లాస్ట్లో మనం ఇలా కలిపేసుకోవాలి. పిండి రెడీ అయింది. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఈ పిండి మీద ఏదైనా గిన్నె బోర్లిచ్చేసి 1 గంట నానబెట్టిన తర్వాత మనం కజ్జికాయలు చేసుకోవాలి. ఇలా కలిపిన పిండి ఇలా మెత్తగా వస్తుంది 1 గంట నానబెట్టుకున్న తర్వాత. దాన్ని మనం ఇలా తీసుకొని రోల్ చుట్టుకొని అప్పడం చేసుకోవాలి. పలచగా ఒత్తుకోవాలి అప్పడాన్ని. మధ్యన పొడిపిండి చల్లుకోవాలి, లేకపోతే అతుక్కుంటుంది. దాన్ని ఇలా నిదానంగా తీసుకొని కజ్జికాయలు వస్తే దాంట్లో పెట్టుకొని
పిండి కుదురుతుందంటే నిండా పోయండి, లేకపోతే కొంచెం వెల్తిగా పోయాలి. తడి రాసేసి, తడి రాయకపోతే అతుక్కోదు. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇట్లా ఎక్కువగా ఉంటుంది, ఆ పిండిని తీసేసేయాలి. నీట్గా తీసేసి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. కజ్జికాయ రెడీ. దీన్ని వేయించుకోవటమే.